హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నేనైతే పచ్చడి కోసం ఒక అర కేజీ దొండకాయలు అయితే తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక 12, 13 మిర్చి అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి దోరగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మిర్చిని రోట్లో వేసి కొంచెం కల్లుప్పు వేసి దంచుకోవాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అవి కూడా కొంచెం మెదిగిన తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిసేలాగా రుబ్బుకోవాలన్నమాట మెత్తగా. మిక్సీలో కన్నా ఇలా రోట్లో రుబ్బుకున్న పచ్చడే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అది నూరుకున్న తర్వాత మనం ఇందాకలా వేపి పెట్టుకున్న మిర్చి కళాయి ఉంది కదా, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అండ్ కరివేపాకు, తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర వేసి అలాగే కొంచెం పసుపు కూడా వేసి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్న పచ్చడి కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది.